జీనాలు కాకముందే వసూలు చేయడానికి ఈ రోజు ఎవరు కూడా మీ దగ్గర రానియకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా మహిళ యాక్సిడెంట్ అయినా, పాము గరిచినా, చచ్చిపోయినా ఆ మహిళ చేసిన అప్పు మాఫీ చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలు అనాథలు కావద్దని 10 లక్షల రూపాయల చెక్కును మీ ఇంటికే పంపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ, ఈ విధంగా మనకు అదృష్టం కలిసి వస్తే తెలంగాణ రాష్ట్రానికే నడిచొచ్చే కొడుకు పుట్టినట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చిండు. ఒక దుష్ట పాలన మనం చూస్తున్నాం. మన రాష్ట్రాన్ని అధోగతి పాలు తయారు చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ అవినీతితో కూడిన డబ్బుని విదేశాల్లో దాచుకొని మన రాష్ట్రాన్ని బికారు చేసే ప్రయత్నం చేస్తే మన రాష్ట్రంలో 70,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మన ప్రాంతంలో దళిత సోదరి ఈరోజు మేడ్చల్లో సబ్ రిజిస్ట్రార్ గా మోనిక అని పనిచేస్తుంది. అదేవిధంగా మారుతి అనే బీసీ అబ్బాయి గ్రూప్ 1 పరీక్షలు ముఖ్యమంత్రి గారు పెట్టడం మూలంగా మున్సిపల్ కమిషనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ జోనల్ వ్యవస్థ లోపల గతం లోపల మనను తీసుకుపోయి వాళ్ళు జోగులాంబ జోన్లు వేస్తే పోరాటం చేసి మళ్ళీ మనం వికారాబాద్ జిల్లాకు రావడం మూలంగా 40 మంది ఎస్ఐలు మన వికారాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ కావడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గండేడు, మహబూబాబాదు ఇప్పటికీ కూడా జోగులాంబ జోన్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, తప్పకుండా మీరు ఆ 2 మండలాలు కూడా మా వికారాబాద్ జిల్లాలో కలపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ, ఇంకా మన ప్రాంతానికి ఏదైతే సాగునీటి ప్రాజెక్టులు, ఇంకా కొన్ని రోడ్లు, ఒక డిగ్రీ కళాశాల, ఒకటి కోయిల్ సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ సంబంధించింది కూడా గతంలో 0.57 టీఎంసీ వాటర్ ఆలకేట్ చేసుకొని జానారెడ్డి గారు 150 కోట్లు నాకు జీవో ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భగీరథ నీళ్లు ఇప్పుడు రావడం లేదు, చాలా ప్రాంతాల్లో బ్రేక్ డౌన్ అవుతుంది. కాబట్టి కోయిల్ సాగర్ నుంచి నాకు తాగునీటి సౌకర్యం పరిగి నియోజకవర్గానికి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. అదేవిధంగా తాండూర్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి మహేందర్ రెడ్డి గారు శాసన మండలిలో చీఫ్ విప్ గా వర్క్ చేస్తున్న మహేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి, గౌరవనీయులు మంత్రి శ్రీధర్ బాబు గారికి, గౌరవ సీనియర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి,